హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేస్తున్నాను. సో ముందుగా అయితే ఈక్వల్ పార్ట్స్లో వెల్లుల్లి అండ్ అల్లం కూడా తీసుకోవాలి. సో అల్లంని అయితే ముందుగా ఇలా నానబెట్టుకున్నాను 10 నిమిషాలు. పొట్టు అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట, కొంచెం వాటర్లో వేసి నానబెడితే. సో ఇప్పుడైతే వెల్లుల్లిని కూడా తీసుకొని ఇలా ఒలిచిపెట్టుకున్నాను రెబ్బల్లాగా. నేనైతే పొట్టుతోనే వేస్తున్నాను, కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. కొంతమంది పొట్టు కూడా తీసేసి వేస్తారు. సో 2 ఈక్వల్ పార్ట్స్లో అయితే తీసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ అయితే కొంతసేపు నానబెట్టిన తర్వాత ఇలా పొట్టు అయితే తీసుకున్నాను చూడండి. చాకుతో కానీ పీలర్తో కానీ తీసేస్తే వచ్చేస్తుంది అనమాట ఈజీగా. సో ఈ రెండింటిని అయితే ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం. అల్లంని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే మిక్సీ జార్లో వేసేటప్పుడు కొంచెం ఈజీగా గ్రైండ్ అవుతుందన్నమాట. సో చూడండి, ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను నేను కూడా. ఇంకా ఈ రెండింటిని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా వేసుకుందాం. సో అల్లం వేసేసుకున్నా, అలాగే వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను. 2 ఈక్వల్ పార్ట్స్లో ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో నేనైతే హాఫ్ కూడా కాదు, 1/4 కిలోలో హాఫ్ వేసాను అనమాట. సో 2 వేసుకునేసి ఇలా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మనం ఒక 10 డేస్ వరకు స్టోర్ చేసుకుంటాం కదా, సో కొంచెం సాల్ట్ వేసుకొని స్టోర్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట ఫ్రెష్గా. సో ఇప్పుడైతే మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మిక్సీ అయితే పట్టేసుకుందాం. సో చూడండి, మరీ ఫైన్ పేస్ట్ కాకుండా ఇలా కొంచెం బరగ్గా అయితే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో చూడండి టెక్స్చరు, ఒక్క చుక్క వాటర్ కూడా కలపలేదండి. సో అలానే అందులో ఉండే వాటర్ రిలీజ్ అవుతుందన్నమాట, వెల్లుల్లి అండ్ అల్లం. సో వాటర్ ఏం కలపకుండా ఇలా కొంచెం పేస్ట్ అయిందనమాట. మరి బరగ్గా, మరి ఫైన్ పేస్ట్ కూడా అవ్వకూడదు. సో ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. సో ఇలా ఒకసారి చేసి పెట్టుకొని ఒక 10 రోజుల వరకు యూజ్ అవుతుందండి. ఇలా చేసుకునేసి ఒక బాక్స్లోకి అయితే వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు చేసుకుంటామో అప్పుడు మన నాన్ వెజ్ స్పెషల్స్లోకి అయితే కలుపుకోవచ్చు. ప్యాకెట్లో ఉండే పేస్ట్ కంటే ఈ పేస్ట్ యొక్క టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఒక్కసారిగా చేసి పెట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.